యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ ప్రభుత్వానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా అనైతికత, ఇమ్మోరాలిటీ ఆపడానికంటూ ఈ మధ్య వైఫై బ్యాన్ చేశారు అక్కడ కొన్ని ప్రావిన్సెస్లో. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని బాల్క్ అనే ప్రావిన్స్లో వైఫై యాక్సెస్ బ్యాన్ చేశారనమాట. మనందరికీ తెలుసు 2021లో అమెరికా ఎప్పుడైతే నాటో దళాలు అమెరికా విత్డ్రా అయిపోయాయో ఆ తర్వాత తాలిబాన్ పూర్తి స్థాయిలో అఫీషియల్గా ఆక్రమించేసింది మొత్తం అక్కడ ప్రభుత్వాన్ని. అంతకుముందు కూడా దాదాపు 70-80% తాలిబానే కంట్రోల్ చేసింది. అయితే 2021 నుంచి తాలిబాన్ నిరంకుశ పాలనకు అద్దు అదుపు లేకుండా పోతుందన్నమాట. అయితే అక్కడ మొబైల్ ఇంటర్నెట్ అయితే ఉంది కానీ పూర్తి స్థాయిలో వైఫై మాత్రం కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారని చెప్పి కారణం కూడా చెప్పారనమాట. అనైతికత చాలా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఆపడానికి. ముఖ్యంగా ఏదైతే ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఇస్లామిక్ వర్షన్స్ అంటే ఏ విధంగా ఖురాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి అనే దాని మీద చాలామంది వింటున్నారంట. తాలిబాన్ వర్షన్ వేరు, పూర్తి స్థాయిలో ఖురాన్ వర్షన్స్ వేరు అనమాట. తాలిబాన్స్ చాలా రిజిడ్గా ఇంటర్ప్రిట్ చేస్తూ అసలు ఆడవాళ్ళు బయటికే రావద్దు, బ్యూటీ పార్లర్ కూడా నడపొద్దు, ఉద్యోగాలు చేయొద్దు, కిటికీలు తలుపులు మూసుకోవాలి, ఇలా చాలా అంశాలు పెట్టారనమాట. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు, కల్చర్లో పర్సనల్ ఫ్రీడమ్స్ ఉండకూడదు, ఇలా రకరకాల ఆంక్షలు ప్రజలపైన పెట్టారు. దాని గురించి ఇంటర్నెట్ ద్వారా ప్రజలకి ఏది నిజం, ఎంతవరకు ఆంక్షలు పాటించాలని దాని మీద చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఇంటర్నెట్ ద్వారా రకరకాల గ్రూప్స్ ద్వారా హితబోధ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని మొత్తం కంట్రోల్ చేయడానికి వైఫై బ్యాన్ చేశారు కొన్ని ప్రావిన్సెస్లో. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అనేక అంశాలు బ్యాన్ చేశారు. అక్కడ చదరంగం ఆడకూడదంట, చెస్. ఎందుకంటే చెస్ అనేది అన్ఇస్లామిక్ అంట. వీడియో గేమ్స్ ఆడకూడదు, ఫారెన్ ఫిల్మ్స్ చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, ఇవన్నీ కూడా యాంటీ ఇస్లామిక్ అంట. ఇది కూడా చెప్పారు. ఇదంతా ఇస్లాం ఒప్పుకోదు కాబట్టి వీడియో గేమ్స్ ఆడకూడదు, విదేశీ సినిమాలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదని. దాంతోపాటు మహిళలు స్కూల్స్కి వెళ్ళకూడదు, కాలేజెస్కి వెళ్ళకూడదు, అండ్ 3వ క్లాస్ 4వ క్లాస్ తప్ప ఇంకేమీ చదువుకోకూడదు అని చెప్పారనమాట. మరియు మహిళల గొంతు బయటికి పెద్దగా వినిపించకూడదు, పబ్లిక్ ప్లేసెస్కి పార్క్స్ కూడా రాకూడదు, వచ్చినా మేల్ గార్డియన్స్ ఉండాలి, ఫుల్గా బాడీ మొత్తం కవర్ చేసుకు రావాలి. ఇలా చాలా విషయాలు తీసుకొచ్చారనమాట. దాంతోపాటు మీడియాకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ కాంట్రాసెప్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అమ్మకూడదు. చాలా చోట్ల కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ మెడిసిన్స్ కానీ అమ్మకూడదని కూడా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారనమాట. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్, ముఖ్యంగా మేల్స్ కూడా వాళ్ళ బేర్డ్స్ వాళ్ళ గడ్డం చేయించుకోకూడదని చెప్పి కూడా రూల్స్ తీసుకొచ్చారు. ఇలా చాలా ఆంక్షలు తీసుకొచ్చారనమాట. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ యొక్క నిరంకుశ పరిపాలనకు కొత్తగా వైఫై బ్యాన్ కొన్ని ప్రావిన్సెస్లో యాడ్ అయిందనమాట.